చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో పెళ్లి విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో డివోర్స్ రేషియో అనేది పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ కంపాటబిలిటీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, లేకపోతే లాంగ్ టైమ్ రిలేషన్షిప్స్ అనేవి ఉండట్లేదు అనేది, ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండట్లేదు అని చెప్తున్నారు. మరి పాతకాలం పెళ్ళిళ్ళలో లైక్ మన పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కానీ కూడా లైఫ్ టైం ఒకరే పార్ట్నర్తో ఉండేవాళ్ళు. అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అలాగే నిలబడేవాళ్ళు. ఈ వే ఆఫ్ థాట్స్లో కానీ లేకపోతే మన కల్చర్లో మార్పు వస్తుందా ఏంటి, దీనికి గల రీజన్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఇంకా ప్యాషనెట్ స్టోరీ టెల్లర్ అని చెప్పొచ్చు, అలాగే పేరెంటింగ్ కోచ్ కూడా శైలజ విశంశెట్టి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే. కాయిన్ హ్యాస్ అ టూ సైడ్స్. ఇప్పుడు ఎవరైనా డివోర్స్ తీసుకున్నారంటే ఊరికే ఉత్తిపుణ్యానికి డివోర్స్ తీసుకోరు. ఐదర్ అక్కడ విమెన్ బాగా సఫర్ అయ్యి ఉంటారు, లేదా మెన్ బాగా సఫర్ అయి ఉంటారు. ఈ రెండు రీజన్సే ఉంటాయి. వాట్ సఫరింగ్స్ అంటే ఆ సిచ్యువేషన్స్ ఏవైనా కానివ్వండి, ఒకరితో మనం కలిసి ఉండలేము అన్న డెసిషన్ తీసుకున్న తర్వాత డైవర్స్ వరకు వస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ విడిపోవడం, సపరేషన్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు ఒక పర్సన్ చేసుకున్నాక అంత బాధ పెడుతున్నారు, అంత మంచిగా చూసుకోలేకపోతే అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద మీరు ఏం చెప్తారు? ఇక్కడ చాలా చాలా చిన్న క్వశ్చన్ లా కనిపించింది, కానీ దీనిలో చాలా చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయంట. చాలా ఉన్నాయి పాయింట్స్ అన్నమాట ఇందులో. సో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే పెళ్ళి ఒక సైడే, మీరు అన్నట్టు కాయిన్ కి ఒక సైడే నడిచేది. ఎలా, అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయి నచ్చింది, అరే నిన్ను నచ్చుకున్నారు, అమ్మాయికి వాళ్ళకి నచ్చింది, అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంటే చాలు. ఇంకా పేరెంట్స్ కి అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా ఏంటనేది చూడరు. లేదు, అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ లో అమ్మాయి అభిప్రాయం లేదు. లేదు. ఈవెన్ మా మా అత్తగారి కాలంలో 8 years కి పెళ్ళైంది ఆవిడకి. 8 years? ఓకే, ఏం తెలియని వయసు అది. అలా 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 పెళ్ళయి వాళ్ళ చెట్ల మీద ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయంట. సో అట్లాంటి కాలంలో ఉన్నాం మనం. సో అట్లాంటి కాలం నుంచి అమ్మాయి ఆలోచించే శక్తి పెరిగిన కాలంలోకి వచ్చాం. అమ్మాయికి స్వాతంత్రం, చదువు అన్ని వచ్చాయి. పాత రోజుల్లో ఏంటి, అమ్మాయి ఏమిటి, చాకలి ఉతకడానికి తెచ్చిన బట్టలు రాసుకుంటే చాలు, పంచా, లుంగి, జాకెట్టు లాంటివి 1, 2, 3 ఎన్ని పట్టుకెళ్ళాడు అని. కానీ ఇవాళ అలా లేదే కదా. అమ్మాయిలు ఇప్పుడు పైలట్స్ అవుతున్నారు, రోదస్లోకి వెళ్తున్నారు. మన మెట్రో స్టార్ట్ అయినప్పుడు 5 ఆడపిల్లలు, స్టార్టింగ్ ఆడపిల్లలే డ్రైవర్లు. మరి అంత చదువుకుని అంత అభివృద్ధి చేసి ఆ పిల్లని బయటకు తీసుకొచ్చినప్పుడు మరి ఎంత వాల్యూ ఇవ్వాలి? మీరు మీరు చూడండి, ఇంకా కూడా మన మన పితృస్వామ్య వ్యవస్థ మంది, ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఏంటి, అబ్బాయి ఏమి అత్తగారింటికి వచ్చి ఉండడు. ఇప్పుడు కూడా అమ్మాయి ఫస్ట్ అత్తగారింటికే వెళ్ళాలి. పద్ధతులు అక్కడ ఏం మారలేదు. ప్లస్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలి. అమ్మాయి 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నా కూడా మళ్ళీ అమ్మాయి తండ్రి బంగారం పెట్టాలి, మళ్ళీ పెళ్ళి వాళ్ళే చేయాలి, మళ్ళీ వచ్చి ఇటు పక్కకు వచ్చి ఇక్కడ ఈఎంఐలు కట్టడానికి వీళ్ళ జీతాలు ఇవ్వాలి. అక్కడ తల్లిదండ్రి చదివించిన వాళ్ళకి ఏమీ లేదు. కొడుకు మాత్రమే తల్లిదండ్రులని చూసుకోవచ్చు, కూతురు చూసుకోకూడదు. మరి ఇవన్నీ డిఫరెన్సెసే కదా నాన్న. చదువులో వచ్చింది, ఆలోచనలో వచ్చింది, ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి ఇండివిజువల్గా ఎంఎస్ఎల్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా వెళ్ళి ఎన్ని చోట్లకైనా వెళ్ళి ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అదే పాత చట్టంలో బిగిస్తానంటే మరి వాళ్ళు సహించగలరా? ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్ అంటాం. జెండర్ సెన్సిటైజేషన్, ఆ జెండర్ని అబ్బాయి అమ్మాయి. సో అబ్బాయిలు ఎలాగా ఆ పాత భావాల్లో ఉండిపోయారనుకోండి, కొత్తని స్వాగతించకుండా. వీళ్ళు కూడా ఎదిగారు, వీళ్ళు కూడా ఉద్యోగం చేసి వస్తున్నారు, వీళ్ళు కూడా సమాజంలో ప్రగతిలో కానీ ఫ్యామిలీ ప్రగతిలో కానీ పార్ట్స్. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న విషయాలకే
ఒక చిన్న ఉదాహరణ ఇంతకు ముందు కూడా చెప్పున్నాను నేను. ఆ పెళ్ళి ఒక 1.5 year 2 years 3 years కష్టపడి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఒక జస్ట్ పెళ్ళయింది, ఏదో హనీమూన్ ట్రిప్కి వెళ్ళొచ్చారు, 10 రోజులు కూడా అవ్వలేదు, వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ. ఏంటి అంటే అబ్బాయి ఓన్లీ జాబ్ చేసి వచ్చి అలా హాల్లో కూర్చొని సాయంత్రం టీవీ చూస్తూ ఉంటాడు. పొద్దున్న అమ్మాయి లేచి వంట చేసి బాక్స్ కట్టాలి, సాయంత్రం ఇంటికి వచ్చి ఆ అమ్మాయే వంట చేయాలి. హీ డజంట్ డూ ఎనీథింగ్ అంట, బికాస్ ఈజ్ అ మేల్. నేను మగాడిని, నేను ఇలాగే పెరిగాను, నాకు పనులు చేయడం చెప్పలేదు. ఎంతమంది మగాళ్ళు ఇంట్లో పని చేస్తారు? మనం పెరిగారు నాన్న, చాలా మంది పెరిగారు. ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను, అంటే పర్సంటేజ్ పెరిగింది కానీ ఇంకా పెరగాలి. ఇప్పుడు సమ్మర్ జరుగుతుంది కదా, ఒక సమ్మర్ క్యాంప్కి పిలిచారు వాళ్ళకి అడాలసెంట్ ఎడ్యుకేషన్ కోసం. పిలిస్తే అందులో నేను ఇలా మాట్లాడుతుంటే జనరలీ ఐ టాక్ అబౌట్ సో మెనీ అనమాట. సో రేపు వీడియో గేమ్స్ ఎంతమంది ఆడుతుంటారా అంటే ఆడపిల్లల సైడ్ పెద్దగా ఎవరు చేతులు ఎత్తలేదు, ఇటు బాయ్స్ సైడ్ చాలా మంది చేతులు ఎత్తారు. చేతులు ఎత్తితే ఏరా పిల్లలు మీరు ఎందుకు ఆడరు అంటే, ఏముంది మేడం, వాళ్ళు ఆంట్లు తోముకోవడానికి వంట చేయడానికి టైం సరిపోదు అన్నాడు. వాడు ఎంత తెలుసా, హీఈస్ జస్ట్ 8th class. సరే దొరికేవరా బుజ్జి రారా అని నుంచో పెడితే, అరే తినేవాడికి వంట చేయడం రావాలిరా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో, ఈ జనరేషన్లో తినేవాడికి రావాలి, అలాగే ప్రతి వాళ్ళకి ప్రతి పని రావాలి. సో మనం పాత సంస్కృతిలో ఏంటి, మగాడు సంపాదించుకొస్తే ఆడవాళ్ళు వంట చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా, మరి ఇద్దరు బయటకు వెళ్తున్నారు కదా, అయినా కానీ ఆ తక్కువ చేసి చూడడం, అమ్మాయి అమ్మాయి ఆడదే ఆడదే అనేది చాలా మారాలి కదా. దట్ ఈస్ వాట్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే. ఈక్వాలిటీ ఎక్కడ, పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం, వీళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం. ఇంకొక చూడండి, సృష్టిలో భగవంతుడు అనేవాడు ఉంటే చేసిన క్రియేషన్, అద్భుతమైన క్రియేషన్ ఏంటంటే, భూమి మీద పుట్టిన తర్వాత వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్తున్నాం, అబ్బాయి ఇస్ గ్రేట్, అమ్మాయి ఇది నాట్ గ్రేట్ అని. కానీ ఇద్దరిని ఈక్వల్గా 9 months ఉంచుతున్నాడు కడుపులో. అబ్బాయి అయితే ఎక్కువ రోజులు మొయ్యడం, అమ్మాయి అయితే తక్కువ రోజులు మొయ్యడం కాన్సెప్ట్ ఏం లేదు కదా. బోత్ బిడ్డ తయారయ్యేటప్పటికి 9 months పడుతుంది. తర్వాత వచ్చిన ఇవన్నీ మనం సొసైటీలో ఏంటి, కట్నం ఇవ్వడం అని, సో ఆడపిల్ల మైనస్ అని, స్టిల్ వీఆర్ టాకింగ్ లైక్ దట్. ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగా. సో ఇద్దరిని మంచి స్కూల్స్లో వేస్తున్నారు, ఇద్దరిని మంచి జాబ్స్కి పంపిస్తున్నారు, ఆపర్చునిటీస్ ఇద్దరికి ఉంటున్నాయి. సో మరి ఈ ఆపర్చునిటీస్ తోటి పెరిగిన వాళ్ళిద్దరు ఎలా ఉండాలి, నువ్వు సగం నేను సగం, ఇది మనం కదా ఉండాలి. మరి అక్కడ మీరు తేడా చూపిస్తే, మరి ఆ బాబు అంటున్నాడు, చిన్న బాబు 8th class అంటే మేబీ తనకు ఒక 13 years ఉంటాయేమో, 13 or 14. ఏం చేస్తారు మేడం, వాళ్ళు అంట్లు తోముకోవడమే, వంట వండుకోవడమే అంటే అదంతా చేస్తే, అంత వర్క్ చేస్తేనే కదా నువ్వు తినగలుగుతున్నావు అక్కడ. తను కూడా చెయ్యాలి కదా పార్ట్, తను కూడా అందులో భాగస్వామ్యం తీసుకోవాలి కదా. సో పిల్లల పెంపకంలో, పేరెంటింగ్ లో కూడా ఈ కాన్సెప్ట్ రావాలి. చాలా మంది మారారు నాన్న, చాలా మంది మారారు, కానీ మారవలసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అక్కడ మీకు మ్యారేజ్ బ్రేక్ అయిపోవడము, వాల్యూ లేదు అనే థాట్ రావడము, అవి కాక ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇట్లా చాలా అనమాట. ఈ ప్రీ మ్యారిటల్లో వచ్చేసరికి ఇవన్నీ మాట్లాడతాం. ఎందులోనూ తక్కువ కాదు ఎవరు కూడా. సో ఈక్వల్గా ఇంపార్టెన్స్, అండ్ మన సంస్కృతిలోనే ఉంది 7 అడుగులు కలిసి నడవడం అని. సో అక్కడి నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్కి అయితే చాలా వాల్యూ ఉంటుంది, కానీ మరి వైఫ్కి ఎందుకు ఇవ్వరు, హస్బెండ్కి ఎందుకు ఇవ్వరు? ఇంకొక కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ఈ మధ్య కొత్తగా విన్నది, వాళ్ళు 4 ఏళ్ల నుంచి దే ఆర్ గుడ్, దే ఆర్ లివింగ్ టుగెదర్, దే ఆర్ వెరీ గుడ్. పేరెంట్స్ ఏం చేశారు, ఇద్దరిని పట్టుకొని పెళ్లి చేశారు. పెళ్లి చేశాక యుగ క్లాషెస్ స్టార్ట్ అయినాయి. అధికం, నేను అధికం అనేది థాట్ అబ్బాయికి ఎక్కడో బ్రెయిన్ లోకి వచ్చింది. అసలు ఆ డామినేషన్ థింగే ఉంటుంది అబ్బాయిల్లో. చెప్పాలంటే ఒక 100 members ని తీసుకుంటే మనం 95% ఎలా ఉంటారంటే, నేను సంపాదిస్తున్నా, నేను అబ్బాయిని, నేనెందుకు గిన్నెలు కడగాలి, నేనెందుకు వంట చేయాలి, మరి మనం చేస్తేనే కదా తింటారు వాళ్ళు. మరి తింటున్నారు కదా 3 times డే తిన్నప్పుడు, ఒక్కసారి ప్లేట్స్ కడగడానికో, లేకపోతే ఆ గ్లాసులు సర్దడానికో, ఒక చాయ్ పెట్టేయడానికో. అంటే ఇక్కడ మళ్ళీ ఒక
మదరే చేస్తుంది ఇవన్నీ. నీకెందుకు మగపిల్లోడివి, నువ్వు అది ముట్టుకోకు, మగాడివి నీకేంట్రా. సో డోంట్ టాక్ దిస్ వర్డ్స్. ఎనీబడి హూ హ్యాస్ తింటున్నారో వంత రావాలి కంపల్సరీగా. చూడండి, దోశ బండి వాడు అబ్బాయే, చెఫ్ అబ్బాయే, దే ఆర్ డూయింగ్ వాళ్ళు జాబ్స్ అనొచ్చు, కానీ దట్ ఈస్ ఆల్సో వంటే కదా. అక్కడ చేస్తే తప్పు కాలేదు, ఇంట్లో చేస్తే తప్పేంటి? నీ వాళ్ళ కోసం నువ్వు షేరింగ్ దిస్ ఇస్. అమ్మాయి కూడా జాబ్కి వెళ్తుంది, అమ్మాయి కూడా కష్టపడుతుంది, అమ్మాయి కూడా అంతే సంపాదిస్తుంది, అంతో కొంత ఎంతో సంపాదిస్తుంది, అమ్మాయి పిల్లల్ని ఉంటుంది, పిల్లల్ని పెంచుతుంది. ఇన్ని చేస్తున్నప్పుడు మ్యామ్ ఇంత చేస్తుంది కదా, మీరు ఇంకొక ఎడిషన్ చెప్పనా? సంహౌ కొత్తగా పెళ్ళయి లైక్ ఆ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమ్ ఉంటారు కదా వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు, సంహౌ పేరెంట్స్, ఈవెన్ దే డోంట్ అలో తనని ఒక కుర్చీలో కూర్చోడానికి లేదా మంచం మీద కూర్చోడానికి కూడా అలో చేయరు అనమాట. అయ్యో, బావమరుదుల ముందు ఎలా నువ్వు కుర్చీలో కూర్చుంటావు, మంచం మీద ఎలా కూర్చుంటావు? తను రెస్పెక్ట్ ఇస్తే, తనకు తానుగా రెస్పెక్ట్ ఇస్తే దట్ ఈస్ ఓకే. తను కూడా బీటెక్ చదువుకొని వస్తుంది కదా, తను కూడా గ్రాడ్యుయేట్ అయ్యే వస్తుంది కదా. అందరు అలా కూర్చొని తనని ఒక్కటే ఏదో మూలన కూర్చోబెట్టి లేదా కింద కూర్చోబెట్టి అలా. ఇప్పుడు రెస్పెక్ట్ అనేది వాళ్ళు కూడా సెన్సిబుల్ గా తీసుకోవాలి. బలవంతంగానో లేకపోతే తనని అవమానించినట్టుగానో అలా కూర్చోబెట్టడం, తనని అవమానించినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ని ఏదైనా కంప్లైంట్ చేయడం, తను చేసే జాబ్ ని కంపెల్ చేయడం, ఇలాంటివన్నీ చాలా మెంటల్ టార్చర్స్ అవుతాయి కదా. తప్పకుండా అవుతాయి. చూడండి, మనము పెళ్ళిలో ఆ హల్దీలు, మెహందీలు మనవి కావు కదా, వాటన్నిటిని అడాప్ట్ చేసుకుంటున్నాం. డాన్సులు ఎవరెవరినో ముందలు పెట్టుకుని, ఇంకా కోచింగ్లు తీసుకుని జంటలుగా ఆ స్టేజ్ మీద అంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, కొత్తవన్నీ అడాప్ట్ చేసుకున్నాం కదా. మరి మీరన్న పాయింట్ని ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకోవాలి. అమ్మాయి చదువుకుంది, జాబ్ చేస్తోంది, షీఈ్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ దేర్, లేకపోతే షీఈ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సంథింగ్ దేర్. సో ఈక్వాలిటీ, అందుకునే చెప్పాలి జెండర్ సెన్సిటైజేషన్ ఈక్వల్ గా చూడడం రావాలి ఇప్పుడు మారిన సమాజంలో. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి సంపాదన లేదు, డిపెండెన్సీ తప్పనిసరి, కొట్టినా తిట్టినా ఏం చేసినా. ఇప్పుడు అమ్మాయికి అవసరం లేదు. చూడు నేను ఏం చేస్తాను, నా లైఫ్ నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాను, నీకన్నా ఎలా మంచిగా బ్రతుకుతాను అని చెప్పి బయట వచ్చేస్తున్నారు. సో చాలా మంది దాన్ని ఏమంటారంటే డివోర్స్ తీసుకుంది, ఇదేం చేస్తా వాళ్ళు డివోర్స్ ఇచ్చారు, లేకపోతే సొసైటీ చూసే చూపులు కానీ అందరూ మనల్ని అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు మాట్లాడే విధానం కానీ మారిపోతుంది. బట్ ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి మరి మీరు? అమ్మాయిలు ఏం చేయాలి అంటే, ఇక్కడ చెప్పేది అదే, ఈక్వల్గా చూడలేనప్పుడు, తన ఇండివిజువాలిటీ తనకున్నప్పుడు, నేను ఒకటే అంటాను, అసలు అక్కడ దాకా తీసుకొచ్చుకోకూడదు. ఎవరు ఇద్దరికీ అవసరమే పెళ్ళి, నీకెంత అవసరమో నాకు అంత అవసరమే. సో దీన్ని ఇద్దరు కాపాడుకోవడం చెయ్యాలి. ఆ కాపాడుకోవడం ఎలా అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వచ్చే జంటలకి మనం చెప్తాం అన్నమాట. సో అమ్మాయి ఏం చేయాలి అనే దానికంటే కూడా నిబ్బరంగా నుంచోవాలి. ఇక్కడ ఏంటంటే నాన్న టగ్, మీరు అన్నారు స్టార్టింగ్ లో టగ్ ఆఫ్ వార్ అన్నారు. సో దాన్ని యుద్ధంలా తీసుకుంటామా, ఆ చెయ్యి కలిసి వెళ్తామా, షేరింగ్ కేరింగ్ లో ఉంటామా అంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అది నీ నుంచి నా నుంచి కూడా. ఒక వివాహ వ్యవస్థ నిలబడాలి, అక్కడ దాకా రాకూడదు అంటే ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏమున్నాయి, ఆ పాయింట్స్ ని టచ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఎక్కడి వరకు వాళ్ళు ఫేక్ పర్సన్ కానప్పుడు, వాళ్ళతో మన లైఫ్ సెక్యూర్ గా ఉంది అన్నప్పుడు, కొంచెం ఏదైనా చేంజెస్ చేసుకుంటే వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు డివోర్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. బట్ టాక్సిక్ రిలేషన్స్, టాక్సిక్ పర్సన్ అక్కడి వరకు అయితే మాత్రం నిర్మోహమాటంగా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఓన్లీ విమెన్ గురించి మాత్రమే మాట్లాడలేదు, మెన్ ఎవరైనా సరే టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే అంత సివియారిటీని ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు, బయటకు వచ్చి హ్యాపీగా బతకచ్చు. అది పీస్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎన్ ఎండ్, జస్ట్ ఇట్స్ ఎ బెండ్ అనుకోండి, వచ్చి మళ్ళీ నిలబడండి. అది సో ఇది డివోర్స్ గురించి. అండ్ డివోర్స్ తీసుకున్న వాళ్ళని తక్కువ చేసి చూడడం, ఏదంటే అది మాట్లాడాలి, అండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరిని లెక్క చేయక్కర్లేదు. మనం స్ట్రాంగ్ గా నిలబడి మన లైఫ్ లో మంచి గివ్ అప్ ఇచ్చినప్పుడు మళ్ళీ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అందరు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఆల్
మళ్ళీ పిల్లల్ని పెంచే విధానంలో వాటిల్లో దే షుడ్ బి ఎమోషనల్లీ స్ట్రాంగ్. సో వెన్ దే ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, దేనైనా తట్టుకొని ఫేస్ చేసి నుంచోగలుగుతారు. ఎస్ ఎస్ మ్యామ్, నిజంగా ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా అందరికీ కావాలి. ఇప్పుడు నిజంగా మీరు ఏదైతే అన్నారో మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం ఇంపార్టెంటే, మ్యారేజ్ వచ్చాక ఆ ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్లో ఒక సజెషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. మీ త్రూ ఇంకా వీడియోస్ చేద్దాం, అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న, వెల్కమ్.